యాడ్వర్బ్ వెర్బ్, యాడ్జెక్టివ్ అండ్ యాడ్వర్బులను మాడిఫై చేసే పదాలని యాడ్వర్బ్స్ అంటాం. ఇందులో మనకి వెర్బ్ గురించి తెలుసు, మనకి యాక్షన్, అలాగే యాడ్జెక్టివ్ ఏదైనా ఒక లక్షణాన్ని తెలియజేసాం, అలాగే యాడ్వర్బ్ వెర్బ్కి సపోర్ట్ ఇచ్చేది. ఈ వర్డ్స్ని ఏవైతే ఉన్నాయో వీటిని మాడిఫై చేసేది యాడ్వర్బ్స్. ఈ యాడ్వర్బ్స్లో టైప్స్ గురించి తెలుసుకుందాం. మనకి యాడ్వర్బ్ ఆఫ్ టైం, ఆ టైం గురించి తెలియజేసేవి. అలాగే యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, వేర్, వెన్. యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే యాడ్వర్బ్ అనేది ఎన్నిసార్లు వచ్చింది, తరచుగా వస్తుందా, ఎలా వస్తుంది అనేది. అలాగే యాడ్వర్బ్ ఆఫ్ క్వాంటిటీ అనేది మనకి వెరీ ఆర్ ఆల్మోస్ట్, క్వైట్ ఇటువంటి పదాలు ఇందులో వస్తాయి. యాడ్వర్బ్ ఆఫ్ మేనర్, వాళ్ళు ఎలా ఉన్నారు, బ్రేవ్లీగా ఉన్నారా లేదా హార్డ్ వర్క్ చేస్తున్నారా, ఇవన్నీ యాడ్వర్బ్ సెన్స్లో యాడ్ అయితే దాన్ని యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అంటాం. యాడ్వర్బ్ ఆఫ్ రీజన్, ఇది ఒక కాజ్ కానీ ఒక రీజన్ ద్వారా కానీ ఒక విషయాన్ని తెలియజేయడం. యాడ్వర్బ్ ఆఫ్ నెగోషియేషన్ ఆర్ అఫర్మేషన్, అంటే ఒక విషయాన్ని మనం అంగీకరిస్తున్నామా లేదా వ్యతిరేకిస్తున్నామా అనేది యాడ్వర్బ్లో తెలియజేస్తే దాన్ని యాడ్వర్బ్ ఆఫ్ నెగేషన్ ఆర్ అఫర్మేషన్ అంటారు. ఇంట్రాగేటివ్ యాడ్వర్బ్ అంటే ఏదైనా క్వశ్చన్లకు సంబంధించి వై, హౌ, వేర్ అనేటువంటివి. అలాగే రిలేటివ్ యాడ్వర్బ్ మనకి ఇది సెంటెన్స్ మిడిల్లో వస్తుంది. ఏదైనా వేర్, హౌ, వెన్ ఇటువంటివి మన సెంటెన్స్ మిడిల్లో ఉపయోగించి ఈ రిలేటివ్ యాడ్వర్బ్ని ఉపయోగిస్తాం. యాడ్వర్బ్స్లో మనకి ఒక వాక్యంలో ఒకటి కంటే ఎక్కువ యాడ్వర్బ్స్ వచ్చినాయి అనుకోండి, ఈ వరుస క్రమాన్ని మనం అందులో ఫాలో అవుతాం. ఏమంటే అవి యాడ్వర్బ్ ఆఫ్ మేనర్, యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, తర్వాత యాడ్వర్బ్ ఆఫ్ టైం ఉంటుంది. ఫస్ట్ మేనర్ రావాలి, తర్వాత ప్లేస్ రావాలి, తర్వాత టైం రావాలి. ఇది మనకి యాడ్వర్బ్ ఆఫ్ లో ఉపయోగించేటువంటి యూసెస్.